హాయ్ హలో వెల్కమ్ టు పోస్ట్ 360. నేను మీ మురళీ రాపల్లి. పవన్ కళ్యాణ్ గారు రోజు రోజుకి ప్రజలకు దగ్గర అవుతున్నాడా, లేదంటే నిజానికి దగ్గర అవుతున్నాడా, లేదంటే కూటమిలో జరుగుతున్న అన్యాయాన్ని సహించలేకపోతున్నాడా, లేదంటే డిప్యూటీ సీఎం గా తనని దించేయాలని చూసి కేంద్రం నుంచి చివాట్లు పడ్డ తర్వాత డ్రాప్ అయినందుకు అటు చంద్రబాబు నాయుడు పైన లోకేష్ గారి పైన కోపంగా ఉన్నారా? ఇవన్నీ క్వశ్చన్స్ నేను ఇప్పుడు ఎందుకు అడుగుతూ ఉన్నానంటే, పవన్ కళ్యాణ్ గారు గల్లీ లీడర్ గా ఉన్నాడు. ఆయన్ని డావోస్ కి తీసుకెళ్లేంత స్తోమత పవన్ కళ్యాణ్ గారికి లేదని గమనించినటువంటి చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారిని దావోస్ కి వెళ్లాల్సిన రానివ్వకుండా కేవలం తండ్రి కొడుకులు అండ్ కొంతమంది మంత్రులను తీసుకొని వెళ్లి దావోస్ లో ఏదో ఇన్వెస్ట్మెంట్స్ తీసుకొస్తామని వెళ్ళారు. దానికి సంబంధించి పవన్ కళ్యాణ్ గారు మాట్లాడటం జరిగింది. ఒక వీడియో మనం మాట్లాడుతూ చూసినట్లయితే, దావోస్ లో రంగురంగుల కోట్లు వేసుకొని తిరుగుతూ ఉన్నారు, ఏం పీకుతారు అన్నట్టుగా ఆ వీడియో ఉంటుంది. వాళ్ళు ఏ రంగు కోట్లు వేసుకుంటే నాకెందుకులే అంటూ మళ్ళీ ఎద్దేవా చేయటం జరుగుతుంది. అసలు రాష్ట్రంలో శాంతి భద్రతలు పరిపాలన బాగుంటే మనం ఎవరి దగ్గరికి వెళ్ళవలసిన అవసరం లేదు, పెట్టుబడులు అవే వస్తాయి మన దగ్గరకని మాట్లాడే వీడియోస్ కూడా ఉన్నాయి. ఒకసారి ఆ వీడియో మీరు చూడండి. డావోస్కి వెళ్ళిపోయి కోట్లు వేసుకొని, బ్లూ కోట్లు కావచ్చు, ఎర్ర కోట్లు కావచ్చు, ఏ కోట్లైనా వేసుకుని నాకు ఇబ్బంది లేదు. కానీ కోట్లు వేసుకున్నంత మాత్రం పెట్టుబడులు రావాలని నేను లేదు. నిజంగా ఆంధ్రప్రదేశ్ ఇక్కడ లా అండ్ ఆర్డర్ బలంగా ఉండి పొలిటికల్ స్టెబిలిటీ ఉంటే వెతుక్కొని వస్తారు విదేశాల నుంచి. మనం డావోస్కి వెళ్ళి ఈ మన ఎగ్జిబిషన్ హాల్స్లో కూర్చున్నట్టుగా ఇలా కూర్చొని ఎవరు వస్తారో ఏదైనా మధ్య మా స్టేట్కి రండి అంటే ఏం చేస్తారు మీ స్టేట్కి వచ్చి? దీని ఫ్లైట్ ఖర్చులు, స్పెషల్ ఫ్లైట్ ఖర్చులు, ఒక వారం రోజులు అక్కడ పార్క్ చేసి ఉండటం, ఇదంతా మనం మొయ్యాలి. చూశారు కదా ఎందుకు పవన్ కళ్యాణ్ గారు ఇంత క్లియర్ గా ఉన్నారు? నేను ఫస్ట్ లో చెప్పినట్టు కూటమి పైన వ్యతిరేకత, లేదంటే తను తీసుకెళ్లలేదనేసి లోపల లోపల బాధపడుతూ ఉన్నారా, లేదంటే అక్కడికి వెళ్ళటం వల్ల డబ్బులు వేస్ట్ అయినాయి అని చెప్పి బాధపడుతూ ఆ డబ్బులే ఉన్నట్లయితే ఇక్కడ రోడ్లు రైతులకు ఎంతో కొంత ఇచ్చేవాళ్ళం అని మంచి మనసుతో తను ఫీల్ అవుతూ మాట్లాడుతున్నారు అనేది ఎవరు చెప్పలేము. అంతేకాదు ఇంకో మీటింగ్ లో కూడా మాట్లాడుతూ ఆయన చెప్తుంది ఏంటంటే సేమ్, ఒకసారి అది కూడా మీరు వినండి. నేను అక్కడ చాలా కాలం ఉండిపోయింది, వెళ్ళాల్సిన అవసరం లేదు కదా అనిపిస్తుంది. వాళ్ళందరికీ హైదరాబాద్ లో దొరుకుతారు, లేదంటే మ్యాక్సిమం ఢిల్లీ, విజయవాడలో వస్తారు. ఏ బిజినెస్ డెలిగేట్స్ అయినా, ఏ వ్యాపారవేత్తనైనా మనం దావోస్ వెళ్ళి తెచ్చుకోవాల్సిన అవసరం లేదు. హైదరాబాద్ రమ్మంటే వస్తారు, ఢిల్లీ రమ్మంటే వస్తారు, ఎంతెందుకు విజయవాడ రమ్మన్నా కూడా వస్తాడు. పెట్టుబడులు పెడుతుంటే మనం భూములు అన్ని ఇస్తూ ఉన్నప్పుడు దట్టు 1000 కిలోమీటర్ల కోస్టల్ ఏరియా ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ కి పెట్టుబడులు రావా? మరీ టూ మచ్ అంటూ పవన్ కళ్యాణ్ గారు మాట్లాడటం జరిగింది చాలా మందితో కూర్చొని. సో ఓవరాల్ గా చూసుకున్నట్లయితే కూటమి ప్రభుత్వంలో లా అండ్ ఆర్డర్ సరిగా లేదు, పరిపాలన సరిగా లేదు, అండ్ వాళ్ళు చేసే పనులు ఏమి కరెక్ట్ గా లేరు, అందుకే పెట్టుబడులు రావటం లేదు. దీన్ని గమనించకుండా మీరు రంగురంగుల కోట్లు వేసుకొని కోట్లు కోట్లు ఖర్చు పెట్టి సుటూట్రముల్లో ఉన్నా కూడా పెట్టుబడులు రావు. ఎందుకు వెళ్ళారో ఎవరికి అర్థం కాదు. నేను అలా వెళ్ళి ఇన్వెస్టర్స్ తీసుకురావడం అనే దానికి పూర్తిగా వ్యతిరేకం. మనలో సత్తా, మనలో దమ్ముంటే వాడే వచ్చి ఇక్కడ ఇన్వెస్ట్ చేస్తాడు, ఫస్ట్ అలా చేయండి అంటూ చెప్పకనే చెప్పుతూ కొట్టినట్టు చెప్పారు పవన్ కళ్యాణ్ గారు. మీరేమంటారు? అవునా కదా? ఎందుకో అప్పుడప్పుడు పవన్ కళ్యాణ్ గారు లా అండ్ ఆర్డర్ విషయంలో బాధపడుతున్నట్లు, కొన్ని సోషల్ యాక్టివిటీస్ లో ఇన్వాల్వ్ అయ్యి వాటిని ప్రజల్లోకి తీసుకెళ్లే విధంగా ప్రయత్నిస్తూ ఉంటారు. ఇవన్నీ రాబోయే రోజుల్లో పవన్ కళ్యాణ్ గారికి, జనసేన పార్టీకి వేసుకుంటున్న మెట్లు. టీడీపీతో ఎల్లకాలం సహచర్యం చేసి జర్నీ చేయలేరు, అదే విధంగా ఎంతకాలం సెకండ్ పొజిషన్ లో కంటిన్యూ కాలేరు. చంద్రబాబు నాయుడు తర్వాత ముఖ్యమంత్రి హోదాలో కేవలం లోకేష్ నే ప్రతిపాదిస్తూ టీడీపీ కేడర్ అంతా ముక్త కంఠంతో వెర్రి కేకలు వేస్తున్న విషయం మనందరికీ తెలిసిందే. బట్ పవన్ కళ్యాణ్ గారి పరిస్థితి ఏంటి? ఎప్పుడు సెకండ్ ప్లేస్ అయినా పార్టీ అధినేతగా సెంటర్ లో పవర్ఫుల్ లీడర్ గా ఉన్నారు కాబట్టి తన ఎదుగుదలకి ప్రజల నుంచి సహకారం కావాలి. కాబట్టి తప్పుల్ని కొన్నిటిని ఎత్తి చూపిస్తూ మాట్లాడటం పవన్ కళ్యాణ్ గారు చేస్తూ ఉన్నారు. అదే విధంగా నేను కూడా అనుకుంటా, నారాయణ కాలేజెస్ గురించి గతంలో మాట్లాడాడు పవన్ కళ్యాణ్. పిల్లల్ని స్కూల్ కాలేజీలకు పంపించేది ఎందుకు? చంపుకోవడానికా? ఎందుకు అలా చేస్తున్నారు టార్చర్ అంటూ మాట్లాడారు. మరి ఇప్పుడు వరుసగా నారాయణ కాలేజెస్, శ్రీ చైతన్య కాలేజెస్ లో పిల్లలు చనిపోతున్నారు. దాని మీద ఎందుకు మాట్లాడడం పవన్ కళ్యాణ్ నాకు అర్థం కావట్లేదు. దాని మీద కూడా మాట్లాడితే చాలా వరకు విషయం రీచ్ అవుతుంది.
సో ఓవరాల్ గా దావోస్ మీటింగ్ల గురించి పవన్ కళ్యాణ్ గారు గట్టిగా రాడ్డు తెచ్చాడు, అందుట్లో ఎటువంటి సందేహం లేదు. మీ అందరికి అర్థమవుతుంది కదా, రాబోయే రోజుల్లో తనకంటూ సీఎం పదవిని రెడీ చేసుకుంటూ ఉన్నారు పవన్ కళ్యాణ్ గారు. ఏదేమైనప్పటికీ నిజాన్ని కొన్నిసార్లు మాట్లాడుతున్న పవన్ కళ్యాణ్ గారికి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ప్రజల్లోకి వెళ్ళి ఇలాగే సమస్యలపైన పోరాడి ప్రశ్నించాలని అన్నిటినీ కోరుకుంటూ అటువంటి మనసు ఆ వెంకటేశ్వర స్వామి మీకు ఇవ్వాలని ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటున్నాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మురళీ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ సో మచ్.